తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లు కూడా నిండిపోవడంతో భక్తులు 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఓవైపు వర్షాలు కురుస్తున్న సమయంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడం టీటీడీకి సవాల్గా మారింది. మరింత సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి భారీ స్థాయిలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సుమారుగా ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్స్లు పూర్తిగా అంటే అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడం, మరోవైపు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి నారాయణగిరి షెడ్లు సుమారు 6 షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు సుమారు 5 కిలోమీటర్ల మేర వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు టీటీడీ తెలిపే దాని ప్రకారం ఇప్పటికే 24 గంటల పాటు సమయం పడుతోందని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 24 గంటల పైనే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రోజువారీ దర్శనాలు చూసుకున్నట్లయితే ఇటు 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు టికెట్లు కావచ్చు, మరోవైపు ఏదైతే ఎస్ఎస్డి స్లాట్ దర్శనానికి సంబంధించిన దర్శన టికెట్లు కావచ్చు, ఆ టికెట్లు కాకుండా మామూలుగా సర్వదర్శనానికి నేరుగా వస్తున్నారు. ముఖ్యంగా భక్తులు నేరుగా వస్తుండడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా పూర్తిగా అదుపు చేయలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మనం ఏదైతే పూర్తిగా అన్నదాన సత్రం అతి సమీపంలో ఉన్నామో అన్నదాన సత్రం వరకు క్యూ లైన్ అయితే నిలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఏదైతే క్యూ లైన్లోకి ప్రవేశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇటు కళ్యాణ వేదిక, ఇటు ఆక్టోపస్ బిల్డింగ్, మరోవైపు శిలాతోరణం ప్రాంతం రూట్లో వెళ్తూ ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతానికి అయితే చేరుకునే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భక్తుల కోసం ఎప్పటికప్పుడు తాగునీరు, ఇటు ఫుడ్ అంటే ఏదైతే అన్నప్రసాదాన్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా అంటే ఉదయం నుంచి వేచి ఉన్నటువంటి భక్తులకి సంబంధించి క్యూ లైన్కి పంపిస్తున్న ప్రాంతం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మొదట అంటే ఏదైతే ఇక్కడ అన్నదాన సత్రం దగ్గర ఏదైతే మొదలవుతున్నారో ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి మొదట శిలాతోరణం ప్రాంతాల్లో వెళ్లేందుకు కేవలం వాళ్ళకి అంటే ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకోవడానికే ఈరోజు రాత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సుమారు 12 గంటల పైన ఏదైతే క్యూ లైన్లోనే వేచి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ తర్వాత నారాయణగిరి షెడ్లో సుమారు 4 గంటల పాటు ఉన్న తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లేకైతే అనుమతిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఒక రోజు ఉన్న తర్వాత ఏదైతే శ్రీవారి దర్శనానికి అయితే అనుమతించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తిన నేపథ్యంలో ఇప్పటికే అద్దె గదులు కూడా పూర్తి స్థాయిలో ఖాళీ కాకపోవడంతో ఇటు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంతమంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కూడా ఏదైతే రూమ్స్ అద్దె గదులు దొరకపోవడంతో అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు సిఆర్ఓ వద్ద భారీ స్థాయిలో అద్దె గదులు ఖాళీ లేవని చెప్పేసి అక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే తిరుమలకు భక్తులు రోజుకు పెరుగుతుండడంతో టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటుంది. మరోవైపు శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకి లోపల క్యూ లైన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కావచ్చు, నారాయణగిరి షెడ్లు కావచ్చు, మరోవైపు క్యూ లైన్కి సంబంధించి అన్ని ప్రాంతాల్లోనూ అన్నప్రసాదాలు, నీళ్లు పూర్తిగా అందిస్తున్నామని చెప్పేసి ఇక్కడ టీటీడీ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.